నేను ఉన్న ఉద్యోగాన్ని 50 ఏళ్ల వయస్సులో వదిలేసుకున్నా. నాకు ఇంకా చేస్తే 10-15 ఏళ్ల సర్వీస్ ఉంది. ప్రైవేట్ సర్వీస్ నేను ఎవడు చేస్తే కాదని ఎవడు అన్నాడు. ఇంకా ఇప్పుడు కూడా నేను ఎక్కడైనా కాలేజీలో పనిచేస్తానంటే వారు నేను అడిగిన ధనం ఇచ్చి హాయిగా గౌరవంగా తీసుకెడతారు, కారు పంపించి. ఎందుకని వాళ్ళ కాలేజీకి పేరు వస్తుంది, గరికిపేట నరసింహారావు గారు పాఠం చెబుతున్నారని. కానీ నాకు ఆయాసం రాదు, వాడికి పేరు వస్తే నాకు ఆయాసం వస్తుంది. ఇక్కడ ఎన్ని పనులు చేయాలి? అక్కడికి వెళ్ళి 4 గంటల పాఠం చెప్పి మళ్ళీ ఇక్కడ ఉపన్యాసాలు చెప్పి దేనికి ఇది? అందుకని నేను 50 ఏళ్ల వయస్సులోనే ఇంకా 10-15 ఏళ్ల సర్వీస్ ఉంది అనగానే ఈ టీవీలు కార్యక్రమాలు బయట ఉపన్యాసాలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఇంట్లో శ్రీమతితో ఆలోచించి ఏం చేయాలి, మన ఆదాయం ఇది, ఇప్పుడు వస్తున్నది ఇది, మన పరిశ్రమ ఇది, ఇగో దీంట్లో గడితే ఇలా ఉంటుందేమో చెప్పలేము. ఓసారి కార్యక్రమం ఉండొచ్చు, ఇంకోసారి ఉండకపోవచ్చు, ఓసారి వరుసగా 10 రోజులు ఖాళీగా ఉండొచ్చు, ఇంకోసారి ఇగో వినాయక చవితి లాంటిది వచ్చిందంటే మొత్తం 9 రోజులు తొండం, వినాయకుడు తొండం అలాగే ఉంటుంది, మొత్తం నన్ను తిప్పేస్తారు అనుమానం. వెళ్ళ 9 రోజులు హారతులు సరిపోతాయి, ఉంటాయి, అలాగే ఉంటాయి. మరి అలా మనం ఉండగలమా అని ఆలోచించుకున్నాం. ఆవిడ అంగీకరించింది. నాకు ఇంకెవరి అంగీకారంతో నిమిత్తమే లేదు. ఎందుకంటే 2008లో రాజీనామా ఇచ్చి పారేశాను, నాకు అక్కలేదని చెప్పాను. కానీ అప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇంకా ఆనందంగా ఉన్నా, ఇంకా సుఖంగా ఉన్నా. అప్పుడు 30 రోజులు పనిచేయాల్సి వచ్చేది, ఇప్పుడు 10 రోజులు పనిచేసినా చాలు, సుఖంగా ఉంటాను. 20 రోజులు శుభ్రంగా ఇంట్లో ఫిల్టర్ కాఫీ తాగేసి ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నాం, గొడవ లేదు. ఇంకా ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందండి? ఓ బిజీ అని వరుసగా కార్యక్రమాలు పెంచేసుకుని, సంపాదన పెంచేసుకుని అందరితో నేనేమో నాకు అసలు ఎప్పుడు ఖాళీ ఉందండి, 31 days అయ్యాం బిజీ అంటే తర్వాత హాస్పిటల్లో కూడా 31 రోజు కాదమ్మా 366 రోజులు ఉండాల్సి వస్తుంది లీపు సంవత్సరంతో కలిపి. ఎందుకు అంత పెంచుకోవడం?